3 తులాల 5 గ్రాములలో బ్యూటిఫుల్ కాసు హారం అండి. బడ్జెట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్. 2 తులాల 7 గ్రాములలో మంచి మ్యాంగో హారం అండి. ఇదైతే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు మీరు తీసుకున్నారంటే దాచిపెట్టుకోవచ్చు, మంచిగా వేసుకోవచ్చు కూడా. లైట్ వెయిట్ అండి. అన్నీ కూడా ఏంటంటే ఈరోజు మీకు 5 తులాస్ లోపలనే చూపించబోతున్నా. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను శ్రీ స్వర్ణ కంచికి వచ్చానండి. పిజ్జాది కూడా ఉప్పల్ బ్రాంచ్కి అనమాట. ఇవాళ నేనైతే ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ కాసు హారం, ట్రెడిషనల్ హారాల కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మీకోసం బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట. చలో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నక్షిలో కాసు హారం అండి. నాకైతే ఇది చాలా నచ్చింది. ప్రాపర్ యూ షేప్లో ఉందన్నమాట. అండ్ పైన అంతా పికాక్ లాగా డీటెయిలింగ్ ఇచ్చేసి కింద చిన్న చిన్న చిట్టి కాసు ఉంటుంది కదా, దానిపైన అమ్మవారు వచ్చారు. చాలా బాగుంది, ఫ్లెక్సిబుల్ ఉంది. బట్ హారం లాగే వేసుకోవచ్చు, వడ్డానం లాగా అయితే కాదు. ఓన్లీ యూ షేప్లో ఉందన్నమాట. యూనిక్గా ఉంది ఇది. దీనిలో మల్టీ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయండి. బట్ లైట్ వెయిట్ అనమాట. 35.7 గ్రామ్స్ మాత్రమే. ఎస్, మీరు విన్నది నిజమే. 3 తులాల 5 గ్రాములలో బ్యూటిఫుల్ కాసు హారం అండి. బడ్జెట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది లిటిల్ బిట్ కాసులాగా ఉంది, బట్ కాసు కాదు. అలాగే అమ్మవారి మోటివ్స్ అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగుంది, ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ఇది కూడా మీరు ఏంటంటే 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే హారం కమ్ వడ్డానం లాగా చాలా బాగుంది. కిడ్స్కి కూడా వేయవచ్చు అనమాట. లైట్ వెయిట్లో, బడ్జెట్లో, అండ్ చెప్పాను కదండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మీరు ఈ హారంకి వెళ్ళిపోవచ్చు. ఇదైతే 34.4 గ్రామ్స్లో ఉందండి. ఇవన్నీ కూడా 916 హాల్మార్క్ హారాలు. మీకు ప్రాపర్ ఎస్టిమేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వీటిది డీటెయిలింగ్ అంతా ఇచ్చేస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాసు హారం అండి. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చేసి కింద పెండెంట్ని హైలైట్ చేశారు. ప్రాపర్ ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లో ఉందన్నమాట. లైట్ వెయిట్ అండి. 44.7 గ్రామ్స్లో ఉంది. 22 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. దీని మీద విఏ అయితే మనకి 13.99 మాత్రమే యాడ్ అవుతుంది. నో మేకింగ్ అనమాట. అండ్ మీకు ఇంకా దీన్ని ఇంకా అప్రాక్సిమేట్ ప్రైస్ రావాలంటే ఈరోజు గోల్డ్ ప్రైస్ యాడ్ చేసుకోండి. 44.7 గ్రామ్స్కి ఎంత ప్రైస్ అవుతుందో అది యాడ్ చేసుకోండి. 13.99 విఏ యాడ్ చేసుకోండి. మేకింగ్ అయితే లేదు. 3% GST అనమాట. సో నేను ఎందుకు ప్రైస్ చెప్పట్లేదు అని అంటే, ఇప్పుడైతే గోల్డ్ రేట్ అస్సలు స్టేబుల్గా లేదు. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. పెరిగిన రోజు నేను చెప్పిన ప్రైస్ పెరగవచ్చు, తగ్గిన రోజు ఇంకా డ్రాప్ అవ్వచ్చు. దాన్ని బట్టి నేను ప్రైస్ చెప్పట్లేదు. ఒకవేళ నేను ప్రైస్ చెప్తే అదే ప్రైస్కి కావాలని చెప్పేసి కస్టమర్స్ స్టోర్ వాళ్ళని గొడవ పడుతున్నారంట. సో అదంతా ఎందుకు, మీరు ఒక్కసారి కొనాలనుకుంటే ఎస్టిమేషన్ తెప్పించుకోండి అంతే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాసునే, కాకపోతే దీంట్లో పెండెంట్ ఇచ్చేసారు. ఇంతకుముందు చూసిన దాంట్లో పెండెంట్ లేదు, దీంట్లో పెండెంట్ వచ్చేసింది అనమాట. యాంటిక్లో చిన్నదిగా క్యూట్గా వచ్చింది అమ్మవారి పెండెంట్. అండ్ కింద వచ్చేసి ఈ విధంగా డీటెయిలింగ్ ఇచ్చి పంకిన్ బీట్స్ని హైలైట్ చేశారనమాట. లైట్ వెయిట్ అండి. అన్నీ కూడా ఏంటంటే ఈరోజు మీకు 5 తులాస్ లోపలనే చూపించబోతున్నా. 33.5 గ్రామ్స్ మాత్రమే. బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాసుహారమే అండి. అమ్మవారు అచ్చు వచ్చింది, మిడిల్లో మాత్రం ఒక పెద్ద పెండెంట్ని హైలైట్ చేశారు. కాసునే కాకపోతే అమ్మవారు కొంచెం పెద్దగా వచ్చారనమాట. చాలా బాగుంది. ఇదైతే మనకి 32.7 గ్రామ్స్లో ఉందండి. చెప్పాను కదండి 5 తులాస్ బిలోలోనే మంచి మంచి హారాలు అనమాట. లైట్ వెయిట్లో అండ్ ఎక్కువ స్టోన్స్ లేకుండా మొత్తం గోల్డ్, 20 క్యారెట్ గోల్డ్లో ఉన్న హారాలు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ అయితే ఇదైతే ఇంకా మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్ కోసం. ఇదైతే ప్రాపర్ కాసు అండి, మొత్తం కాసునే ఉంది. చిన్నగా గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి అంతే. ఫ్లెక్సిబుల్ ఉంటుంది, వడ్డానంలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే వెయిట్ వచ్చేసి 30.7 గ్రామ్స్ ఉందండి. 3 తులాలలోనే మంచి కాసు హారం అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దామా. ఇదైతే ట్రెడిషనల్ హారాలు అని చెప్పాను కదండి. ఇది మ్యాంగో లెక్క అనమాట. మ్యాంగో హారం లాగా వచ్చింది. సో ప్రాపర్ మ్యాంగో హారం కాదు, ఇక్కడ మ్యాంగో డీటెయిలింగ్ లాగా ఇచ్చేసి పైన అట్లా పికాక్స్ అట్లా వచ్చినాయి. అమ్మవారు వచ్చారు. చాలా బాగుంది ఇది కూడా. ఇది 37.8 గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి. 916 హాల్మార్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బ్రైడల్కి అయితే చాలా బాగుంటుందండి. కొంచెం హెవీ డీటెయిలింగ్ వచ్చింది. అంతా అమ్మవార్లే, మొత్తం అంతా కూడా డీటెయిలింగ్ అమ్మవారిలో ఉన్నారనమాట. లక్ష్మీ అమ్మవారు. మిడిల్లో కూడా పెండెంట్, కింద వచ్చేసి ఈ విధంగా బీడ్స్ ఇచ్చేసారు. ఇది కొంచెం హెవీ ఉందండి, బికాస్ కార్వింగ్ కూడా హెవీగా ఉంది. చూడడానికి కూడా హెవీ ఉంది. 67 గ్రామ్స్లో ఇదైతే వచ్చేస్తుందండి. ఓకే, నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఇది మనకి బ్రైడల్కి అయితే చాలా చాలా బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోసే అండి, కాకపోతే స్టోన్స్ ఎక్కువ డీటెయిలింగ్ వచ్చిందనమాట. చాలా బాగుంది ఇది కూడా. అమ్మవారు వచ్చి కింద ఈ విధంగా డ్రాప్స్ ఇచ్చేసారు. సో ఎట్లా అంటే మనకి 3/4 లాగా వేసుకుంటే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. యూనిక్ ఉంది ఇది కూడా. 42.4 గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇది. నాకైతే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది అనమాట. చిన్నగా ఉంది కానీ క్యూట్గా ఉంది.
నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మ్యాంగోసే, కాకపోతే దీంట్లో ఏంటంటే మ్యాంగో ఆ లీఫ్ వచ్చింది కదండి, మ్యాంగో ఆకారం, దాంట్లో అమ్మవారి డీటెయిలింగ్ వచ్చింది. దానివల్ల హెవీగా కనిపిస్తుంది మనకి. దీంట్లో హ్యాండ్ కార్వింగ్ కాబట్టి ఇంకా నక్షి డీటెయిలింగ్ చాలా బాగుందన్నమాట. వీటిల్లో చిన్నగా అమ్మవారి పెండెంట్ ఇచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ తోటి ఈ విధంగా స్టైలింగ్ చేశారు. చాలా చాలా బాగుంది. చిన్న పెండెంట్ ఇచ్చేసారు. ఒకవేళ మీకు పెండెంట్ వద్దనుకుంటే ప్రాపర్ యూ షేప్లోనే ఈ మ్యాంగో హారం ఇట్లా కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. ఇది 32 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. 3 తులాల 2 గ్రాములు మాత్రమే. చాలా చాలా మినిమల్ బడ్జెట్లో ఈ హారాలు అయితే వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాంగో హారం అండి. ఒక్క స్టోను లేదు, ఏం లేదు, ప్లెయిన్ మ్యాంగో హారం. ఫ్లెక్సిబుల్ ఉంది, వడ్డానంలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైట్ వెయిట్లోనే ఉంది. 27.9 గ్రామ్స్ మాత్రమే. 2 తులాల 7 గ్రాములలో మంచి మ్యాంగో హారం అండి. ఇదైతే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు మీరు తీసుకున్నారంటే దాచి పెట్టుకోవచ్చు, మంచిగా వేసుకోవచ్చు కూడా. సో స్టోన్స్ లేకుండా ఏం లేకుండా ఓన్లీ వీ అయితే యాడ్ అవుతుందండి, అంతే, నో మేకింగ్, అండ్ చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిజైనర్గా మ్యాంగోసే మనకి డీటెయిలింగ్ చూసుకుంటే మ్యాంగో షేప్ వచ్చేసి మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చేసారు. మిడిల్లో ఒక పెండెంట్ అనమాట. కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇదైతే మనకి 37.7 గ్రామ్స్లో వచ్చేస్తుంది. 916 హాల్ మార్క్ ఇది కూడా. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ హారమే అండి, కాకపోతే అన్ని పికాక్స్ వచ్చినాయి అనమాట. సో పికాక్ అంటే మనకి టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా, అట్లా వచ్చింది. ఫ్లెక్సిబుల్ ఉందండి, పెండెంట్ అయితే ఉంది. డిటాచబుల్ ఆప్షన్ అయితే లేదు. మీకు కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు డిటాచబుల్ ఆప్షన్ లాగా, అంటే పెండెంట్ కానీ ఏదైనా సరే డిటాచ్ చేసుకోవచ్చు. ఇదైతే 916 హాల్ మార్క్లో ఉందండి. ఇది 50 గ్రామ్స్లో ఉంది, 50.8 గ్రామ్స్ అనమాట. ఇది కూడా హ్యూజ్గా ఉంది, పెద్దగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాసుహారం, మల్టీ కలర్ స్టోన్స్ విత్ పెండెంట్ అనమాట. ఇది కొంచెం రెగ్యులర్గా చూసే డిజైనే, కాకపోతే లైట్ వెయిట్ అనమాట. 39.7 గ్రామ్స్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిట్టి లక్ష్మీ కాసు అండి. చాలా చిన్న చిన్నవి అనమాట, మల్టీ కలర్ స్టోన్తో ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇది టీనేజర్స్కి కానీ చిన్న బేబీస్ ఉంటారు కదా, బేబీస్కి వాళ్ళకి వడ్డానంలో కూడా తిని పెట్టవచ్చు అనమాట. ఫ్లెక్సిబుల్గా ఉంది. అగైన్ మనకి యాంటిక్ ఫినిషింగ్గా వచ్చేస్తుంది. 31.7 గ్రామ్స్లో ఈ హారం అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. మ్యాంగో హారం విత్ పెండెంట్ అండి. ఇది వీ షేప్లో ఉంది. ఇప్పటివరకు చూసిన అన్ని యూ షేప్లో ఉన్నాయి కదా, ఇది వీ షేప్లో వచ్చేసింది. ఈ మ్యాంగోస్లో కూడా మనకి అమ్మవారి అచ్చు ఉంది కదండి, దాని డీటెయిలింగ్ ఇచ్చేసారు. అండ్ రూబీ పోటాస్ ఉన్నాయి. మిడిల్లో వచ్చేసి ఒక పెండెంట్ అనమాట. ఇది డిటాచబుల్ ఆప్షన్ అయితే లేదు, బట్ మీకు కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. బాగుంది, పెండెంట్ హ్యూజ్గా ఇచ్చేసారు. ఇది వచ్చేసి 52.5 గ్రామ్స్లో వచ్చేస్తుంది. 916 హాల్ మార్క్. అంటే స్టోన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ కాసు హారం అండి. నో స్టోన్స్, నో మేకింగ్. సో బడ్జెట్లో అండ్ లైట్ వెయిట్లో 25.7 గ్రామ్స్ మాత్రమే. 2 తులాల 5 గ్రాములలో కాసు హారం అనమాట. మంచిగా యూ షేప్లో, ఫ్లెక్సిబుల్లో వచ్చేసింది. వడ్డానంలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మంచి కాసు హారం, ట్రెడిషనల్ కాసు హారం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డిఫరెంట్గా వచ్చిందండి. ఇవి చూసుకుంటే అమ్మవారి మోటివ్స్ ఉన్నాయి కదా, మనకి లీఫ్ లాగా అట్లా వచ్చిందనమాట. ట్రెడిషనల్ హారం కాబట్టి దీంట్లో పెట్టేసాము. అమ్మవారు వచ్చారు పెండెంట్లో, అండ్ మనకి పర్ల్ డీటెయిలింగ్ ఇచ్చేసారు. మల్టీ కలర్ స్టోన్స్ అనమాట. 40 గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఈ నెక్లెస్ అయితే. ఈ హారం అయితే 3/4 లాగా వేసుకోవచ్చు. కింద హారం లాగా ఒక మంచి నెక్లెస్ పేర్ చేసుకొని కింద హారం లాగా వేసుకున్నాం. ఇది బ్రైడల్కి కూడా చాలా బాగుంటుంది. సో కాసు హారం చూసాం, మ్యాంగో హారం చూసాం, కొన్ని ట్రెడిషనల్ హారాలు చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే బొట్టుమాల అనమాట. బొట్టుమాల అంటే కుందన్లో ఎక్కువ చూసుంటారు, బట్ ఇక్కడ ఏంటంటే పచ్చి సిజెడ్ కాంబినేషన్లో బొట్టుమాల అనమాట. అమ్మవారు వచ్చారు, అమ్మవారికి ఇక్కడ బొట్టు ఇచ్చేసారు, మనకి స్టార్ లాగా వచ్చింది. ఈ పక్కన మళ్ళీ స్టార్ లాగా డిజైన్ వస్తే కింద వచ్చేసి మనకి రూబీ స్టోన్ హైలైట్ చేశారు అనమాట. ఇది వీ షేప్లో ఉందండి. మిడిల్లో ఒక పెండెంట్ ఇచ్చేసారు అమ్మవారిది, చాలా బాగుంది. నక్షి విత్ పచ్చి సిజెడ్ కాంబినేషన్. ఇది కొంచెం హెవీ వెయిట్ ఉంటుందండి, బికాజ్ మనకి దీంట్లో స్టోన్స్ ఎక్కువ వచ్చేసాయి అనమాట. 78.7 గ్రామ్స్లో వచ్చేసింది. ఇదైతే బ్రైడల్ హారం. ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్ చూడలేదు, ఇప్పుడు రామ్ పరివార్ చూస్తున్నాం అనమాట. కాసులో మనకి రామ్ పరివార్ అచ్చు అయితే వచ్చేసింది. మిడిల్లో వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ని హైలైట్ చేశారు. ఇది మనకి 32.7 గ్రామ్స్లో వచ్చేసిందండి. మినిమల్ స్టోన్సే ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్కి అయితే హ్యాపీగా మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనకి ట్రెడిషనల్ హారాలు కలెక్షన్ అండి. మనం కాసు హారం చూసాం, రామ్ పరివార్ చూసాం, బొట్టుమాల చూసాం, మ్యాంగో మాల చూసాం. సో అన్ని రకాల ట్రెడిషనల్ హారాలు అయితే ఈ వీడియోలో అయితే చూపించాను అనమాట. ఈ కలెక్షన్ అంతా మనకి శ్రీ స్వర్ణ కంచి పిజ్జాది కూడా ఉప్పల్ బ్రాంచ్లో అయితే అవైలబుల్ ఉంటుందండి.
నేనైతే వాట్సాప్ నెంబర్, ఆ లొకేషన్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే మీరు వాట్సాప్లో పింగ్ చేసినా లేకపోతే డైరెక్ట్గా కాల్ ఇచ్చినా మీ క్వైరీస్ అన్నిటికీ ఆన్సర్ అయితే ఇచ్చేస్తారు. ఓకేనా? సో గైస్, ఇంకా ఇక్కడ నుంచి ఏమైనా కలెక్షన్ కావాలంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఆ కలెక్షన్ తీసుకోవడానికి 100% ట్రై చేస్తాను. లైక్ ఇచ్చారంటే ఇంకెక్కువ బలం వస్తుంది, ఇంకా తొందరగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీ స్వర్ణ కంచి పిజ్జా దిగుడ ఉప్పల్.